తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులకు పెట్రోల్ కొరత భయం వెంటాడుతుంది. దీంతో బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. స్టాక్ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాల్లో సేమ్ సీన్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెబుతున్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది. అమర్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుపల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా ఆటోలు, ఇతర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఇక మల్లాపూర్, గట్కేసర్, అత్తాపూర్ ప్రాంతంలోని పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ప్రాంతాల్లో పెట్రోల్ కొరతతోటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున చేరడంతో భారీ క్యూలు కనిపించాయి. పలు బంకుల్లో పెట్రోల్ పూర్తిగా అయిపోవడంతో తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పరిమితంగా మాత్రమే పెట్రోల్ ఇస్తూ ఉండడంతో బంకుల సిబ్బందితోటి వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. నిర్మల్ జిల్లాలోనూ పెట్రోల్ కొరత వేధిస్తుంది. మూతలతో పాటు బైన్సాపట్నంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న పుకార్లతోటి వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. ఇక కొన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బైన్స్లోని అన్ని బంకుల వద్ద పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూలో కనిపించారు. తెలుగు రాష్ట్రాల్లో వాహనదారులకు పెట్రోల్ కొరత భయం వెంటాడుతోంది. దీంతో బంకులకు వాహనదారులు పోటెత్తుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. అర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపించాయి. స్టాక్ లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులను మూసివేశారు. హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాల్లో సేమ్ సీన్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెబుతున్నారు.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది. అంబర్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుపల్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా ఆటోలు, ఇతర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఇక మల్లాపూర్, గట్కేసర్, అత్తపూర్ ప్రాంతంలోని పలు బంకుల వద్ద నో స్టాప్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ప్రాంతాల్లో పెట్రోల్ కొరతతోటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున చేరడంతో భారీ క్యూలు కనిపించాయి. పలు బంకుల్లో పెట్రోల్ పూర్తిగా అయిపోవడంతో తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పరిమితంగా మాత్రమే పెట్రోల్ ఇస్తూ ఉండడంతో బంకుల సిబ్బందితోటి వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి. నిర్మల్ జిల్లాలోని పెట్రోల్ కొరత వేధిస్తుంది. మూతలతో పాటుగా బైన్సాపట్నంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లతోటి వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. ఇక కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వేరుస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బైన్స్లోని అన్ని బంకుల దగ్గర పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా క్యూలో కనిపించారు.